TS4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అబద్ధాల కోరు జైరాం రమేష్ ఫైల్. ఉచిత బస్సు కేవలం ప్రయాణం కాదు, నారా లోకేష్. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం పట్ల సంచలన ఆధారాలు బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మహిళలను మోసం చేయడం సూపర్ హిట్టా వరదు కళ్యాణి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సమాచార విభాగం అధినేత జైరాం రమేష్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇచ్చిన ప్రసంగంలో ఇండియా సెమీ కండక్టర్ చరిత్ర గురించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. ప్రధాని మోదీ అబద్ధాల కోరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జైరాం రమేష్ తన ఎక్స్ ఖాతాలో నిన్న శుక్రవారం ఓ పోస్ట్ పెట్టారు. देश के इनोवेशन को ताकत दे रहे हैं। उसी प्रकार से मुद्रा योजना से हमारे देश के करोड़ों नौजवान, उसमें भी हमारी बेटियां, करोड़ों करोड़ों लोग ముద్రా से అసలు ఏ మాత్రం వరదలైన సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ ఎలా కుంగిపోయింది? అది కూడా ఒక్క పిల్లరే ఎలా కుంగిపోతుంది? అదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో కకోవా డ్యామ్ను కంట్రోల్ ఎక్స్పోజింగ్ పేల్చేస్తే 100 మంది చనిపోయారు. ఉక్రెయిన్ ఏమో రష్యా పేల్చిందంటూ, రష్యా ఏమో ఉక్రెయిన్ పేల్చిందంటున్నారు. ఇప్పటివరకు కూడా ఎలా పేల్చారో తెలియదు. భూపాలపల్లి పోలీసులు అప్పుడు వెంటనే ఫిల్టర్ శాంపిల్స్, భూమి శాంపిల్, అక్కడ ఉండే మీటర్ రీడింగ్, సిస్మిక్ డేటా, ఆల్ డీటెయిల్స్ తీసుకొని ఉండాల్సిందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎందుకు ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ గురించి చెప్తున్నా అంటే, ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధంలో భాగంగా కకోవ్కా అనే ఒక డ్యామ్ను, 50 సంవత్సరాల డ్యామ్ను దుండగులు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్తో పేల్చేసారు. 100 మంది చచ్చిపోయారు. రష్యా ఉక్రెయిన్ మీద అభాండాలు వేస్తుంది, ఉక్రెయిన్ వచ్చేసి రష్యా పేల్చేసిందని చెప్తున్నది. 100 మంది చచ్చిపోయారు ఆ డ్యాము పేల్చేయడంతో. 50 సంవత్సరాల డ్యామ్, నిప్రో రివర్ మీద కట్టిన డ్యామ్ అది. ఇప్పటి వరకు కూడా ఎట్లా పేల్చేసిందో తెలియదు, కానీ పేల్చేసిందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. నిజానికి మహదేవ్పూర్ పోలీసులు కానీ, లేకపోతే భూపాలపల్లి పోలీసులు కానీ వెంటనే చేసిండాల్సిన తర్వాత అయినా ఆ పిల్లర్ల శాంపుల్స్, అక్కడ ఉండే భూమి శాంపుల్, అక్కడ మీటర్ రీడింగ్స్, డ్యాంలో ఉండే రకరకాల 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని కానుకగా ప్రకటించింది. సూపర్ 6 పథకాల్లో ఒకటైన ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్. మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఏకంగా మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు కూడా అందించారు. అంతేకాదు ఏకంగా ప్రతిభా భారతి గారిని అసెంబ్లీకి తొలి స్పీకర్, మహిళా స్పీకర్ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు. మనం తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళల్ని కండక్టర్గా నియమించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. స్త్రీ శక్తికి ఎదురులేడు. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం పెట్టా. ఆ కార్యక్రమంలో 10th క్లాస్, 11th క్లాస్లో, 12th క్లాస్లో బాగా చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి సన్మానం చేస్తా. ఆ కార్యక్రమంలో నేను చూసా, ఎక్కడి చూసినా మహిళలే వచ్చారు, ఆడపిల్లలే వచ్చారు. 85% మంది ఆడపిల్లలే. అసలు అక్కడ మగవాళ్ళు ఎక్కడున్నారా అని ఎతుక్కునే పరిస్థితి. ప్రతిపక్షంలో నేనున్నప్పుడు మంగళగిరిలో స్త్రీ శక్తి పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశా. దాంట్లో ప్రత్యేకంగా మహిళలకు కుట్టు మెషిన్లు, బ్యూటీషియన్ కోర్సుతో పాటు వాళ్ళకు కావాల్సిన పనిముట్లు కూడా ఆనాడు అందజేశాం. సుమారుగా 3600 మంది మహిళలకి కుట్టు మెషిన్ ఇష్టమే కాదు, ట్రైనింగే కాదు, దాంతోపాటు మార్కెట్ లింకేజ్ కూడా చేశాం. జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు కానివ్వండి, స్కూల్ యూనిఫామ్, ఇలా అనేక ఐటమ్లు తయారు చేసి ఈరోజు మహిళలు వాళ్ళ సొంత కాలు మీద నిలబడే పరిస్థితి. మహిళలకి అవకాశాలు ఇస్తే
అద్భుతాలే మీరు సృష్టిస్తారు. దానికి ఉదాహరణ మా ఇల్లు. 1992లో ఆర్థికంగా సొంత కాల్పై నిలబడాలని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అనే ఒక సంస్థ ప్రారంభించారు. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత మీ దయ వల్ల ఆయన ఫైనాన్స్ రెవెన్యూ మంత్రి అయ్యారు. ఇప్పుడు కంపెనీ ఎవరో చూడాలని అమ్మకి చెప్పారు, కంపెనీకి ఒకసారి వెళ్ళి నువ్వు చూసుకోవాలని. మా అమ్మ ఎప్పుడు కంపెనీకి వెళ్ళా, కంపెనీ ఎలా రివ్యూ చేయాలో తెలియదు. ఆయన బలవంతం చేశారు. కారు వేసుకుని కంపెనీ దగ్గరికి వెళ్ళేది, ఆఫీస్ దగ్గరికి పైకి కూడా వెళ్ళేది కాదు. కింద నుంచే ఫోన్ చేసి పెద్దానికి నేను పైకి వెళ్ళలేను, నేను ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్నారు. అలాంటిది ఈరోజు మా తల్లిని చూడండి, 5,000 కోట్ల విలువైన కంపెనీ ఆమె స్వయంగా నడిపిస్తుంది. అంతేకాదు అన్నా ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఆనాడు బాబు గారు స్థాపిస్తే ఈరోజు అద్భుతంగా మా తల్లి ముందలు తీసుకెళ్తుంది. తలసీమియా పేషెంట్స్ కి ప్రత్యేకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న ఆనాడు 50 లక్షల రూపాయలు కూడా మనకి అందజేస్తాం జరిగింది. బ్రహ్మణి గురించి కూడా నేను చెప్పాలి కదా 2 మాటలు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయం 3వ రోజు జలదిగ్బంధంలో ఉంది. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అభిషేకం, విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సింగూరులోని నక్కవాగు నుంచి వనదుర్గ ఆనకట్టకు 25,000 క్యూసెక్ల వరద నీరు రావడంతో వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతుంది. ఈ క్రమంలో గర్భగుడి ముందు ఉన్న నదీపాయ రాజగోపురం నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఉచిత బస్సు పేరుతో మహిళా ఆశలను బస్సు టైర్ల కింద తొక్కేశారంటూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళలను మోసం చేశారంటూ చంద్రబాబు సర్కార్ని నిలదీశారు. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మహిళలను మోసం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 రకాల బస్సులుంటే కేవలం 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రయాణం చేయొచ్చంటూ హామీ ఇచ్చారు. శ్రావణ శుక్రవారం రోజున మహిళలను చీటింగ్ చేశారు. మహిళలను మోసం చేయడం సూపర్ హిట్నా? చీఫ్ మినిస్టర్ అంటే చంద్రబాబు చీటింగ్ మాస్టర్గా మారారు. కూటమి ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంగా మారిందని వరదు కళ్యాణి దుయ్యబడ్డారు. ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా? ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం. అలాగే తీసుకుంటే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. మీరు గతంలో ఎన్నికల సమయంలో మీరందరూ మేనిఫెస్టోలో ప్రజలకు ఏం చూపించారు? ఈరోజు మీరు చేసింది ఏంటి? ఎంత దారుణమా? అసలు ఏం చెప్పారు? ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే 16 రకాల బస్సులుంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచితం అంట. మిగతా 11 రకాల బస్సుల్లో ఉచితం లేదంట. అలాగే ఎంత ఘోరంగా అంటే అప్పుడేమో రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తూచ్ అలాంటిది ఏం లేదు, కొన్ని బస్సులకే ఉచిత ప్రయాణం అని చెప్తూ ఉన్నారు.
అలాగే వీళ్ళు ఒకసారి చెప్తారు 6,700 బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్తారు, ఇంకొకసారి చెప్తారు 8,300 బస్సుల్లో చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా వీళ్ళు చేస్తున్న దగా మోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది. అలాగే తీసుకుంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో 90% బస్సులు వీళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. అంటే ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారం పూట ఈ విధంగా మోసం దగా చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ నేను అడుగుతూ ఉన్నాను. ఈ సొంపుకి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీ శక్తి అని ఒక గొప్ప పేరు పెట్టారు. తీసుకుంటే మీరు అమలు చేస్తుంది మాత్రం శ్రీ శక్తి కాదు, శ్రీకి వంచన అని అర్థమైంది. అలాగే శ్రీ శక్తి కాదు, శ్రీకి వెన్నుపోటు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి నిన్న అర్థమైంది. అలాగే తీసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బోగస్ ప్రయాణంగా మీరు మార్చేయడం జరిగింది. అసలు మళ్ళీ చెప్తూ ఉన్నారు నిన్న సూపర్ 6 అంట, సూపర్ హిట్ అంట, కానీ అది సూపర్ హిట్లు కాదు, సూపర్ చీట్ అనేసి ఈ రాష్ట్ర చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ రేవంత్ రెడ్డి చదువుతున్నాడు. చంద్రబాబు చేస్తున్న బనకచెర్ల కుట్రకు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంది. గోదావరి ట్రిబ్యునల్లో నీళ్ల వాటా తేల్చేంత వరకు బనకచెర్ల కట్టడానికి వీల్లేదంటూ జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. బనకచెర్ల కట్టి తీరుతామని, బనకచెర్లలో ఏదో వృధా జలాలు, సముద్రం పోయే జలాలు మా మీద చెల్లిపోతున్నాయి, మేము వరదలు భరితంగా నీళ్లు వాడుకోమా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనకచెర్ల కొరకే. చంద్రబాబు నాయుడు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రిగా. 2 వేరు ఉపన్యాసాలు కావు, ఒకటి పోటీ ఉపన్యాసాలు కావు. చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. లేనే లేదు కాళేశ్వరం అని మాట్లాడడం అంటేనే చంద్రబాబుకు వంత పలకడము. దీనికి వేరే ఇంకేందో సాక్ష్యాలు, ఇంకేందో వేరేది లేదు. కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి సంవత్సరానికి 240 టీఎంసీల పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పాలి. ఇది చెప్పకపోతే బనకచెర్లకు అనుమతి ఇచ్చినట్టే, తెలంగాణకు ద్రోహం చేసినట్టే, అందులో ఏం సందేహం లేదు. సరే, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడాడు. ఏదో దేవాదుల నీళ్ళు ఏదో తెస్తా మీకు అని చెప్పేసి మాట్లాడింది దొంగ తృప్తికి. అంటే దీంతోనే వీళ్ళకి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది, మీరు ఇన్ని రోజులు ఎస్ఆర్ఎస్ నుంచి తెస్తున్నాం నీళ్ళు అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అబద్ధం. గత 4 సంవత్సరాలు సూర్యాపేట తాలూకా, సూర్యాపేట జిల్లా రైతాంగం కావచ్చు, వరంగల్ జిల్లాలోని మిగతా ప్రాంతాల రైతాంగం కావచ్చు, వాడిని మొత్తం కూడా కాళేశ్వరం. ప్రధాని మోదీ అబద్ధాల కోరు, జయరాం రమేష్ ఫైల్. ఉచిత బస్సు కేవలం ప్రయాణం కాదు, నారా లోకేష్. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం పట్ల సంచలన ఆధారాలు బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మహిళలను మోసం చేయడం సూపర్ హిట్టా, వరదు కళ్యాణి. TS4 తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.